హా! మార్చ్ మంత్ ఇయర్ ఎండ్ అయితే బాగానే జరిగింది కానీ, ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది కానీ, సేల్స్ ఇంకా అలానే ఉన్నాయే. ఆ! ఇదంతా పోను మళ్ళీ మధ్యలో ఆ ట్రంప్ మామ 26% టారిఫ్ అన్నాడు. మన బిజినెస్ సేల్స్ అంతా యూఎస్ మీదే ఉన్నాయే. ఎలా ఇప్పుడు? అసలు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ? బాగా తింటారు, బాగా కండలు పెంచుతారు. పని అంటే తెలీదు. చెప్తా వీళ్ళకి ఎట్లా కాదు. రేపు 11 గంటలకి వీళ్ళకి రివ్యూ తీసుకొని ఎక్కడి వరకు వచ్చే సేల్స్ ఎప్పుడవుతాయో కనుక్కుంటా. ఒక్క మెసేజ్ పెడతా. చూద్దాం రా రేపు 11 o'clockకి. ఏంట్రా బాబు మా బాస్ హాలిడే రోజు కూడానా? అరే ఏదో మీటింగ్ ఉందని అంటుండు. ఏంటో ఏమో. ఇదంతా సరే కానీ జోసఫ్ గాడు ఏం చేస్తున్నాడు? అరే కాజా మామా వివ్య కాజా బాజా తర్వాత కానీ నువ్వు మెసేజ్ చూడలేదారా? అరే ఏ మెసేజ్ రా? అరే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి మన అరే manager. మన మేనేజరా? ఆ. అరే వాని గురించి తెలిసిందే కదరా, పెడితేనే ఉంటాడు తీస్తూనే ఉంటాడు పెళ్తూనే ఉంటాడు. కాదురా, అరే ఫస్ట్ చాలా గుస్సాలో ఉండేరా? కాదురా, డిసపియర్ మెసేజ్ ఆపమని చెప్పరా బై. అవి పెట్టి మళ్ళీ డిలీట్ అయిపోయి మెసేజెస్ అన్ని. అది కాదురా, చాలా గుస్సాలో ఉన్నాడు కదా. అరే గుస్సా ఉండని, మనం చిల్ కొట్టాలి, లైట్ ఉండాలి, అవన్నీ లైట్. ఏమోరా బాబు నువ్వు. సరే మీటింగ్లో ఏమవుతుందో చూద్దాం మనం. చూద్దాం, మీటింగ్ ఉంది కదా. మే కమిన్ సార్. రండి రండి, ఎవరాలు? ఎవరు? ఏంట్రా రండి రండి. ఆ? ఒకడేమో కండలు పెంచుతాడు, ఇంకోటేమో జుట్లు పెంచుతాడు. సేల్స్ ఎవడు పెంచుతాడు? మీరు పెంచుతారా? మీరు ఎలానో పెంచరు కదా. ఏంట్రైనా ఆ? మార్చ్ వరకు హలో హలో కమ్ 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 హియర్, ఏ యూ కమ్ హియర్. మార్చ్ వరకు ఓకే, బాగానే నెంబర్స్ చేశారు. ఏప్రిల్ 1 వీక్ అవుతుంది, ఒక్క సేల్ లేదు. 1 వీకే కదా సార్. మీకు ఇలా ఉంది కదా, చెప్తా. నాకు క్వార్టర్ టార్గెట్స్ అంతా మళ్ళీ చెప్తున్నా. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ జూలై ఆగస్టు అక్టోబర్ సెప్టెంబర్. ఏప్రిల్ మే జూన్ క్వార్టర్ టార్గెట్స్ అంతా నాకు ఏప్రిల్లోనే అయిపోవాలి. మీరు ఏం చేస్తారో, ఎవరి దగ్గరికి వెళ్తారో, ఏం తీసుకుంటారో నాకు సంబంధం లేదు. నాకు మాత్రం నా సేల్స్ కావాల్సిందే. ఏ మెల్లగరా. ఈ అగ్రెషన్ ఇక్కడ కాదు, మార్కెట్లో చూపించు. మార్కెట్ అంటే బజార్ కాదు, కస్టమర్స్ ఉండే ప్లేసు. ఇక కస్టమర్స్ మనమా చూసుకున్నాం చాలా. బాబా మెల్లగరా బాబు. చా ఏంటో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? సార్ మా చర్చ్ యానివర్సరీ ఉంది, మీరు రండి ప్లీజ్. చర్చ్ యానివర్సరీనా? ఎప్పుడు? ఏప్రిల్ 6th. ఎక్కడ? దాంట్లో ఇన్విటేషన్. ఓకే సరే. బా, సేల్స్ అవ్వట్లేదు. ఈ టార్గెట్స్ ఏంటో కానీ అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. సరే కొంచెం స్లీపింగ్ పిల్స్ అయినా వేసుకుని కొంతసేపైనా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటా. నీ ఆయుష్ కాలము ఎంత కొద్దిదో నీకు తెలుసా? అవి నీళ్ళ వలె మాయమైపోతున్నవి. తరములు వెంబడి తరములు గతించిపోవచ్చున్నవి. పాపము వలన వచ్చు జీతము మరణము. నేడే నీ జీవితానికి ఒక అర్థం తెలుసుకో. ఏంటిది? కలకన్నానా? ఏదో స్వరం వినబడుతుందే. ఏదో పేడకలు అయి ఉంటుంది. పడుకుందాం మనం. పాపము వలన వచ్చు జీతము మరణము. నేడే నీ యొక్క రక్షకుడను నువ్వు తెలుసుకో.
మళ్ళీ అదే స్వరం. ఏమిటది? పాపమని విన్నాను, జీతమని విన్నాను, మరణమని విన్నాను. అబ్బా, అది విన్న దగ్గర నుంచి ఏదో తెలియని ఒక ఆందోళన, చింత, భయము. ఏమై ఉంటుంది? మనకెలానో ఒక సైంటిస్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళని అడుగుతా ఏమై ఉంటుందా ఇది అని. బీటా బీటా ఎక్కడున్నావు? త్వరగా రా. వస్తున్నా. ఏంటి అల్ఫా? నేను సాధించాను. ఎస్. ఏం సాధించావు? ఇదిగో. ఏముంది అక్కడ? అయ్యో ఏం 10 లేదా? సంవత్సరాలకు సాధిస్తా అంటున్నావు. నువ్వు సాధించింది లేదు, నేను ఈ జుట్టు తీసింది లేదు. నేను తీసింది లేదు. ఆల్ఫా బీటా కమెన్ ఎక్కడున్నారు ఆల్ఫా బీటా? గామా కమెన్ గామా. కమిన్ గామా. ఈ జూనియర్ సైంటిస్టులు పెట్టుకొని ఏం లాభమే లేదు. ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడు చెప్పరు. ఆల్ఫా బీటా వేర్ ఆర్ యూ? కమింగ్. ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నారు జూనియర్ సైంటిస్ట్? పరిశోధిస్తున్నాం. పరిశోధించారులే. అవును, ఇప్పుడే ఇక్కడ ఏదో వెళ్ళినట్టు అనిపించింది. మీకు అనిపించిందా? అవును. ఆల్ఫా వెళ్ళినట్టుగా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి అక్కడ ఏం వెళ్ళిందో చూసేసిరా. అమ్మో నేను రాను. మీ పేరుకే వెంటనే ఉంటాను జూనియర్ నేను. సైంటిస్ట్, కనీసం అక్కడికి వెళ్ళి చూడమంటే కూడా చూడదు. బీటా నువ్వు వెళ్ళి అక్కడ ఏముందో అమ్మో, నాకు మరింత భయం. అయినా మీరు మా సీనియర్. మీరు ముందు, మేము వెనక. ఇంకా నేనే వెళ్ళి చూసుకోవాలేమో. ఏంటి ఇంతకీ కదిలింది? పిల్లి! అయ్యో, పిల్లికా మనం ఇంత భయపడింది? అండ్ మనం వచ్చి సైంటిస్టులు. ఇవి ఎప్పుడు ఇంతే. అయ్యో, సరే ఇక వెళ్ళి మీరు మీ రీసెర్చ్ ఏదో కానివ్వండి. ఆల్ఫా బీటా గామా. ఎస్, ఆల్ఫా బీటా గామా. రాజీవ్ కదా? ఎస్. ఓ రాజీవ్, నైస్. Yes. ఏంటి వాళ్ళు ఇక్కడ ఇలా? నాకు మొన్నటి నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లేదు గామా. నిద్రపోతున్న ప్రతిసారి ఏదో స్వరం వినబడుతుంది. ఆ స్వరంలో ఏదో రక్షకుడని, రక్షణని, 2000 సంవత్సరాలని, రక్తమని, పాపమని, జీతమని, మరణమని ఏవేవో వినబడుతున్నాయి. కానీ నాకేమీ అర్థం కావట్లేదు. కానీ అది వచ్చినప్పుడు మాత్రం ఒక రకమైనటువంటి భయము, ఆందోళన. ఎలానో మీరు సైంటిస్టులు కదా, కాస్త ఇది ఏంటో అన్వేషిస్తారని మీ దగ్గరకు వచ్చా. కరెక్ట్ ప్లేస్కి వచ్చారు రాజీవ్. అయితే మీరు చెప్పిన ఆనవాళ్ళన్నీ కూడా వీటన్నిటిని పెట్టుకొని ఇంతకు ముందు కూడా చాలామంది మా దగ్గరకు వచ్చారు. అండ్ వాళ్ళకు వచ్చిన కళ లాగా జస్ట్ లైక్ దట్ మా అన్వేషణలో కూడా తేలింది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది. ఏదో బ్లడ్ తాలూకా శాంపుల్స్ దొరికాయి, ఏదో జరిగింది. కానీ అదేంటి మేము ఇంకా అన్వేషిస్తున్నాం. కానీ ఇంకా అన్వేషిస్తున్నారా? ఎస్, మా ఆల్ఫా బీటా దాంట్లో చాలా లీడ్ తీసుకొని అన్వేషిస్తూనే ఉన్నారు ఓ ఎస్. గత 22,000 సంవత్సరాల నుండి. ఇంకా అన్వేషిస్తున్నారా? Yes. మరి నా సమస్యకు పరిష్కారం ఎలా? నేను ఇప్పుడే చెప్తాను మీ సమస్యకు పరిష్కారం. నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే మీకు తప్పకుండా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది. మీరు అక్కడికి వెళ్ళి సొల్యూషన్ కనుక్కోండి. ఈలోపు మేము కూడా మా అన్వేషణ పూర్తి చేసి మీకు ఆన్సర్స్తో మీ దగ్గరకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి అడ్రస్. థ్యాంక్ యూ ఆల్ఫా బీటా గామా. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ అందానికి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? యాక్టర్ అవ్వాలనుకున్నాను నేను. అందరు చదివించి నన్ను డాక్టర్ని చేశారు. దిక్కుమాలింది ఏదో జీతాలు రావట్లేదని క్లినిక్ పెట్టుకుంటే ఇక్కడ రావాల్సిన కాంపౌండర్ కూడా రాలేదు టైంకి. డాక్టర్నో యాక్టర్నో ఏంటో నాకు అర్థం కాకుండా కొన్నిసార్లు ఉన్నాను. ఓయ్ కాంపౌండరు, తొందరరా. సార్ వస్తున్నా. ఏంటి అలా కొంటున్నావు? సైకిల్ తొక్కి 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 కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి డాక్టర్ గారు. ఈరోజు ఏమైనా మీరు టెస్ట్లో సగం నాకు సగం మీకు అయితేనే నేను ఉద్యోగం చేస్తా. అలా రాసి సగం డబ్బులు వచ్చాయి మనకు. అలా వస్తేనే నేను డ్యూటీలో ఉంటా డాక్టర్ గారు, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఓకే అంటేనే నేను ఉంటా డ్యూటీ డాక్టర్ గారు.
చూద్దాం ఓకేనా? ఎవరికి ఏ రోగాలు ఉన్నాయో ఏంటో. రోగాలు నయం చేస్తాననుకొని నాకు వస్తే అందరు రోగాలు పేషెంట్లు నాకే అయితే వస్తున్నాయి. అపాయింట్మెంట్ ఇచ్చాం డాక్టర్ గారు, ఇద్దరు వస్తారు. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఓకే. దండం పెట్టుకుందాం దేవుడా, ఇవాళ మంచి పేషెంట్లు రావాలి. ఇలాగైనా మనోడు ఎలాగైనా హీరో హోండా బైక్ కొనుక్కోవాలి. మా డాక్టర్ ఏడా ఏమైందమ్మా? అటు డాక్టర్ అన్నాడు నన్ను. ముందు కాంపౌండర్ దగ్గరే మాట్లాడిన తర్వాత డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. అరే ఏదో ఒకటి బై ఎవరో నన్ను మాట్లాడోరే. కాదు, నువ్వు ఏమైంది నీకు? నాకు కడుపుని వస్తుంది, నా సమోసా తిన్నా, కచోరీ తిన్నా, ఆడ మిఠాయి బండాల డాక్టర్ గారితో వాడేమో రాసేయరా కలిపినట్టు. నువ్వే రాసేయి. లేదు డాక్టర్ గారు, అంటే నీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉన్నది, సొంత ఇల్లు. సరే, నీకు కారు ఉందా, బైక్ ఉందా? కార్లో వచ్చిన. కార్లో వచ్చినావు కదా, ఓకే. డాక్టర్ గారు చూసుకోండి. అరే నువ్వు పోలీసా, అడ్వకేటా, డాక్టరా, ఏంది ఇది? నీకు దాన్ని బట్టే టెస్టులు రాయబడతాయి ఇక్కడ. ఏదో ఒకటి జల్దీ రాయండి. డాక్టర్ గారితో మాట్లాడు. సరే, అనాలిసిస్ అయిపోయింది. ఓకే సార్, కారు ఓకే. సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, నేను చూసుకుంటాను. నువ్వు ఓకే ఓకే డాక్టర్ గారు, చేసేయండి డాక్టర్ గారు. ఏంటండి ప్రాబ్లం ఏంటి మీది? సివియర్ స్టమక్ పెయిన్ డాక్టర్. స్టమక్ పెయిన్ ఎప్పటి నుంచి? నిన్న నుంచే. నిన్నటి నుంచి. ఏమవుతుంది? అది ఏదో మాదిరిగా గుడుగుడు గడగడు అవి ఇవి అవుతున్నాయి. గుడుగుడు గడగడ ఏమన్నా తిన్నావా? ఆ, ఏం తిన్నావు? సమోసా డాక్టర్. సమోసాలు ఎక్కడ? ఇది మన లక్ష్మీ స్వీట్ హౌస్ ఉంది కదా, అదే మాడిపోయిన నూనె మొత్తం వేసి చేస్తారు ఆ, కదా. వాడే. అని తిన్నావా? ఆ, తర్వాత? అంతే డాక్టర్. సరే. డాక్టర్ గారు చూడండి, ఈ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ ఈ 3 టెస్టులు చేసుకొని రా, మనోడు ఎక్కడ చేయాలో చెప్తాడు. ఇంకో 10 రాయండి డాక్టర్ గారు, ఇంకొక 10 రాయండి. నాకు తెలుసు సీనా, ఏం టెస్టులు రాయాలి కూడా నువ్వు నాకు చెప్పకు. సార్ మీరా డాక్టర్, ఈయన డాక్టర్. నేను అదే చెప్తున్నాను, నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, అందరు కలిసి నన్ను డాక్టర్ చేశారు. అమ్మా నువ్వు కాదు, ఈ మందులకి మన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్? నువ్వు ఇలా ఇలా గోక్కొని ఇలా పెట్టి ఇలా వేసినప్పుడు అని తిన్నావు కదా, అప్పుడు సైడ్ ఎఫెక్ట్ లేదు నీకు. ఆ మాడిపోయిన సమోసా ఇలా ఇలా మళ్ళీ అన్నావు, అప్పుడు లేదు సైడ్ ఎఫెక్ట్. నేను మందులు రాస్తా మాత్రం నీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏమో ఇలా డాక్టర్. టెస్ట్ చేయించుకొని రా, నేను చెప్తాను నెక్స్ట్ టైం ఏంటంటే. లేదు, రామ్మా. మీ టీ షర్ట్ బాగుందండి, నో మనీ నో హనీ. అందుకే వేసుకుంటా. టీ షర్ట్ అలా ఏందో టీ-షర్ట్ ఏమో. నాకు గుర్తు చేయాలని వేసుకున్నాడు, డబ్బులు రావాలి డబ్బులు రావాలని. రెండో పేషెంట్, టోకెన్ నెంబర్ 2 రామ్మా. ప్రెజెంట్ సార్. ఏమైందమ్మా? ఏమైంది? కొంచెం జ్వరం వచ్చింది సార్, జ్వరమా? కొంచెమే. టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? వేసుకున్నాను సార్, క్రోసిన్ వేసుకున్నాను, ఆ. తగ్గలేదని కిరోసిన్ కూడా వేసుకున్నాను. ఎలా వచ్చావు నువ్వు? కార్లో వచ్చావా, బైక్ మీద వచ్చావా? కార్లోనే. మీ ఇల్లు ఎక్కడ? మారేట్పల్లిలో. మారేడుపల్లి. బంజారాహిల్స్లో కూడా ఉందిలే ఇల్లు. అడ్రస్ కరెక్ట్గా చెప్పాలి. సరే, బంజారాహిల్స్. బంజారాహిల్సా? సరే సరే. డాక్టర్ గారు చూసుకోండి. చూసుకున్నాను నేను, నో మనీ నో హనీ అందుకే రాసుకున్నావు కదా. సార్ సార్ టీ షర్ట్ అయితే అదిరిపోయింది. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? కొంచెం జ్వరం వచ్చింది సార్. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. నిన్నటి నుంచి. ఏది నిన్న వర్షం పడింది, రొమాంటిక్గా ఆడావు కదా. మీరుండేనా ఇందాక? పని చూస్తే అలాగే ఉన్నాడు సార్. డ్రెస్ కొట్టాను అంతే. అలాగే ఉన్నాడు సార్ ఈ కుర్రోడు. సరే, ఏమేమవుతుంది? జ్వరం అంటే ఎంత ఉంది టెంపరేచర్? మీరే చెప్పాలి కదా అది. టెంపరేచర్ డాక్టర్ గారు చూసుకోండి. ఆగు సీనా, నన్ను రాయని నా ప్రాట్లేదు, నేను సరే సార్, పడుతున్నాను. సరే సార్ సరే. ఎంత ఉందండి టెంపరేచర్? 101 అనుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కొంచెం తలనొప్పి కూడా ఉంది. డాక్టర్ గారు జాగ్రత్తగా. బంజారాహిల్స్ నుంచి వచ్చారు కదా మీరు? కారు సార్, కారులో వచ్చిండు. కార్లో వచ్చాడు. 5 టెస్టులు రాస్తున్నాను, చేసుకొని రండి. ఇటు వచ్చామ్మా, ఇటు వచ్చాయి. ఇంత రాశారేంటి సార్? నిన్ను టెస్ట్ చేపిస్తా. లేదు లేదు లేదు, ఇది చూస్తుంటే నాకే బీపీ వస్తుంది. బీపీ ఇంకో టెస్ట్ రాద్దాం. బీపీ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది. అంతే చెప్పాలి అది. ఏం పర్లే, వచ్చింది టెస్ట్ రాయించుకొని రా. భయపడకు, నేనున్నా కదా నీకు, అన్ని రాపిస్తా. టీ-షర్ట్ ఇస్తారా? ఆస్తి కాదు, కారు అమ్మేది ముందు. ఏంటి సీనా, హ్యాపీయేనా నువ్వు? సార్ చంపేశారు సార్. ఇంకొక పేషెంట్ వస్తాడంట సార్, అది మాత్రం ఏం చేస్తారో తెలియదు. మొత్తం మనకి ఇవాళ సెట్ అయిపోవాలి. చేసేయండి సార్. సార్ బెంజ్లో వచ్చిండు. బెంజ్లో వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. ఈ ఆల్ఫా బీటా గామా సరైన హాస్పిటల్ చెప్పారా? ఏదో తేడా కరెక్ట్ హాస్పిటల్ సార్. మా సార్ని చూసారా? మీ సార్ బాగానే ఉన్నారు కానీ నువ్వే ఏదో కొంచెం తేడాగా ఉన్నావే. ఎలా కనిపెట్టారు సార్? సరేరా.
ఆయన పేషెంట్ కాదు, నీ ఫ్రెండ్. ఆల్ఫా బీటా గామా గారు ఫోన్ చేసి చెప్పారు వస్తారని. సార్ అయితే మనకేం లేదా? హలో, బాగున్నారా డాక్టర్? దేవుని కృప. ఓకే సార్. డాక్టర్ గారు, ఈ మధ్య నిద్రపోతున్నప్పుడు ఇదే నీ ఆఖరి దినమని, ఇదే సరైన దినమని, ఏదో రక్తమని, రక్షణని, పాపమని, జీతమని, మరణమని ఏంటి ఇన్ని రాస్తున్నారా? సామాన్యంగా పేషెంట్లు వస్తే దీన్ని హాలిసినేషన్ అంటాం మేము. హాలిసినేషన్, థర్డ్ స్టేజ్ ఆఫ్ హాలిసినేషన్ అని అంటాం. కానీ డాక్టర్ గారు అది విన్నప్పుడు మాత్రం భయంకరమైనటువంటి ఆందోళన, గందరగోళం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సైంటిస్ట్ ఫ్రెండ్ అడిగితే మీ దగ్గర సొల్యూషన్ ఉంటుందని పంపించారు. ఏమై ఉంటుంది? మీకు ఇది సరిగ్గా నేను చెప్పాలి అంటే నేను చెప్పడానికి రైట్ పర్సన్ కాకపోవచ్చు. మీకున్న అన్వేషణకు ఇక్కడ పాస్టర్ ఒకరు ఉన్నారు, ఆయన దగ్గర వెళ్తే మీకు సరైన జవాబు దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఆ, ఏదో చర్చ్ యానివర్సరీ అని ఏదో ఉందని నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్, వెళ్తాను నేను. వెళ్తూ మా కాంపౌండర్ని మాత్రం కలవకండి, మళ్ళీ హనీ మనీ అంటాడు. సరే నేరుగా సరే. వెళ్ళిపోండి మీరు. సరే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కనుకనే మానవ జాతి వారిని అందరిని కూడా ప్రేమతో తన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నశించుచూ ఉన్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా నీ లోకానికి వచ్చినాడు. ఎందుకనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే పాపములను తీసివేయటానికి దేవాది దేవుడిని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితము ఈ లోకానికి అద్వితీయ కుమారుడుగా, నశించున్న మనల్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మి బాప్తిజం పొందినట్లయితే నీవు రక్షించబడతావు. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచి ఉన్నాడు. కనుక ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Now it's making sense. ఈ డాట్స్ కనెక్ట్ చేస్తే నాకు అర్థమవుతుంది. అంటే నేను నా యొక్క శాంతిని, సమాధానాన్ని రాంగ్ ప్లేసెస్లో వెతుకుతున్నాను అనమాట. సక్సెస్ వస్తే సమాధానం వస్తుంది అనుకుంటున్నాను, డబ్బులు వస్తే సమాధానం వస్తుంది అనుకుంటున్నాను, కానీ అది కాదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే సమాధానము కేవలము పాపము క్షమించబడితే వస్తుందా? ఆ పాపము వల్ల వచ్చిన జీతము మరణమా? ఓ, అంటే నేను నా పాపాలను బట్టి మరణానికి పాత్రుడనా? అయితే ఈ పాపం పోవాలి అంటే ఆ పాప పరిహార్థమైన రక్తాన్ని చిందించిన యేసు ప్రభుని నమ్ముకోవాలా? నమ్ముకుంటే ఆయన యొక్క నీతి నాకు ఆపాదించబడుతుందా? ఆ విధంగా నమ్ముకుని హృదయంలో అంగీకరించి నోటితో నమ్ముకున్నట్లయితే నాకు రక్షణ కలుగుతుందా? ఇప్పుడు కదా నా మనసుకు శాంతి, ఇప్పుడు కదా నా మనసుకు సమాధానం. ఇంకా నాలా ఎంతమంది ఉన్నారో సమాధానం కోసం, శాంతి కోసం తప్పైన ప్రదేశాల్లో వెతుకుతున్నారేమో. ఇదే సరైనటువంటి దినం. ఆయన నమ్మదగిన వాడు కనుక ఎవరైనా వచ్చి పాపను ఒప్పుకున్నట్లయితే వారిని తృణీకరించక వారికి రక్షణనిస్తాడు. ఈరోజు ఇదే నా రక్షణ దినం. మరి మీ రక్షణ దినం ఏ రోజై ఉన్నది?